మొక్కు దేవుడా మంచిగా గాయాలి అది నువ్వు ఫస్ట్ ఏమన్నా అన్నావా మంచిగా గాయాలి ఏది అనుకోకుండా పెడితేనే అన్ని అనిపిస్తుంది నాకు సక్సెస్ కావు ఎక్కువ అనుకోకుండా వేసే పనులు మంచిగా ఉంటాయి ఫస్ట్ ఏదైనా మొదలు పెట్టాం అనుకో కానీ నమ్మతల్లి ఓషమ్మ తల్లి అన్ని అనుకొని మొదలు పెడతాం తెలుసా అదే మీరు అనుకుంటారు నేను అనుకున్నది నొయ్యద్దు కాలు గుంజొద్దు మంచిగా అమ్మ మీ సేఫ్టీ కోసం ఆలోచిస్తురా నాకు అట్లా ఏం లేదు దేవుళ్ళని తలుసుకొని మొదలు పెడతాం మేము ఒకళ్ళు మొదలు పెట్టినాక మళ్ళీ తర్వాత విక్తాం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సజాయ్ బ్లాగ్స్. ఇక మనమైతే వచ్చేసి నేను పైపులు వర్షం కదా మంజునాథ వెజిటేబుల్స్ నర్సరీ. సో ఇక్కడైతే వచ్చేసిన మన టమాటా నారు సావో సీడ తీసుకుందామని వచ్చినాం ఇక్కడికి. ఇంకా అన్న వాళ్ళైతే మనకైతే నారు వీకిస్తారు. ఇప్పుడు మన నారు కూడా ఎట్లుందో లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏమేమి నారు ఉన్నాయి ఎట్లున్నాయి చూద్దాం ఒకసారి లోపల రండి. ఏది మన నారు ఇక్కడ లోపల చూసుకుంటే అయితే టమాటా నారు ఆడిన కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వంకాయ నారు కూడా ఉంది, మిర్చి నారు కూడా ఉంది. కావాలంటే మీకు కూడా ఎవరికి నాకు కావాలంటే అవైలబుల్ ఉన్నది. ఇక్కడ నెంబర్ కూడా మన డిస్ప్లే మీద చేస్తా, వీళ్ళకు కాల్ చేసి కూడా తీసుకోవచ్చు ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు. ఇక సాహో సీడ్, ఇగో సాహో సీడ్ మనది. ఇది వచ్చేసి సాహో TO 3251. ఓకే, ఇదే సీడ్ ఇది మనది. 448 అని ఇది కూడా ఉంది. మనం వచ్చేసి ఇప్పుడు 3251 ఇక మనం తీసుకున్నది. ఓకే, మనం ఏ స్లాట్ తీసుకోవాలి? మనకి ఇప్పుడు 4500 మొక్కలు కావాలంటే ఏది బాగుంటుంది? అక్కడ నడుస్తుంది. నారైతే చూస్తారు కదా, ఇక కనిపిస్తుందా? ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉంటాయి అబ్బాయిలో? 104. ఇది ఒక్క దాంట్లో ఈ ఒక్క బాక్స్లో 104 ఉంటాయి. అదే ఒకటి రెండు అడిట్ అయితే అవుతుంది, కానీ ఒక బాక్స్ అయితే 104 ఉంటాయి అట. అయితే ఇక మనమైతే ఇప్పుడైతే కౌంటింగ్ తోటి తీసుకుందాం. అది పీకి ఎట్లా ఇస్తారు? ఇది సంచలు ఇస్తారా? స్టార్ట్ ఒక ట్రే లెక్క ఉంటుంది. ఇది సరే, 104 హోల్ ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు కౌంటింగ్ ఉంటుంది. అదే కౌంటింగ్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఎన్ని ట్రేలు అయితే సరిపోతాయి మనకు? నీకు ఎంత? 4500 కావాలి ముక్కలు. నేను లెక్క పెట్టుకున్నా. అంటే పైపులు వరిసిన, ఇప్పుడు పైపులు వరిసి ఇట్లా ఎన్ని పైపులు వరిసినామంటే 48 పైపులు వరిసినాం. ఒక్క లైన్కు హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ కౌంట్ చేసిన. ఒకదానికి 96, 97 ఇక అంతలు వస్తున్నాయి. 90, 98 లోపల వస్తున్నాయి అన్నట్టు. అట్లా కౌంట్ చేస్తే 4100 చిల్లర వస్తున్నాయి. ఇంకొక 400 ఎక్స్ట్రా ఉండదని చెప్తున్నాం. అట్లా 45 తీసుకుంటే మనకు మసటి. ఇక ఇప్పుడు ఇన్లైన్ వెళ్తే అన్న లేదు మనకు సరిపోయి ఒకటే స్లాట్ వేయాలి మొత్తం మనకి. ఇక నేను అట్లా అంటే అబ్బా 4500 మొక్కలు ఇల్లు వెళ్తాయా అన్నలు వెళ్తాయా? ఇల్లు వెళ్తే ఇలా తీద్దాం, ఒకటే లైన్లో తీద్దాం అంటారు మొత్తం వల్ల చూడు. సో ఇంకా మనకు వచ్చేసి ఫ్రెండ్స్, ఇంకా మీరు కూడా టమాటా ఈ నార వచ్చేసి మన సావ సీడ్ కదా. మనమైతే చెప్పినాం కదా, అదే కట్టెల వాతి ఇట్లా చేసి మనం ఇట్లా దారాలు అయితే కడదాం అనుకున్నాం కదా. వేరే సీడ్ తీసుకుంటే కదా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మేమైతే ఖచ్చితంగా సావ సీడ్ తీసుకుంటున్నాం. అదా అది సరిపోదా? ఓకే, అదే టైప్ తీసుకున్నాం. ఓకే, అది తీసుకున్నాం. వెళ్ళేస్తారా? తీసుకుంటా వెళ్ళేస్తారు. ఒక సంచిలో పెట్టిస్తుంది. ఇప్పుడు ఇవి ట్రేలు ఉన్నాయి కదా, ఎన్ని రోజులు కొత్త ఖరాబ్ అవుతాయి? వస్తాయన్న ఒక 10 లేట్ అయితే నారు 2 సంవత్సరాలు వస్తుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి, గట్టి ఉంటాయి. మొత్తం అంతా కలిసి 10 రూపాయలు ఉంటుంది. సో చూస్తారు కదా, వాళ్ళైతే నారైతే ఎంత ఫాస్ట్గా వీకేస్తున్నారో, అంత ఈజీగా ఉంది. ఈ స్లాట్లో ఉంది కాబట్టి అంత ఈజీగా వీకేయచ్చు. ఈ స్లాట్ ఒక్కటి వచ్చేసి 101 హోల్స్ అంట. ఇంకా మనం ఇప్పటిదాకా విన్నారు కదా, ఈ 101 హోల్స్ల నుంచి మనకైతే ఒక్కొక్క ఎండ్లలో ఒక 2-3 ముక్కలు పోతాయి. ఓకే, మనమైతే ఇంటికైతే నార తీసుకెళ్దాం. ఇక సో నారైతే వీక్కొచ్చినాం కదా, ఇక సంచులు అయితే నింపుకొచ్చినాం. ఇక ఇలా సంచులు నింపుకొచ్చి ఇక తడలు అయితే వేసినాం ఇప్పుడే. ఇక నారైతే యాక్టివ్గానే ఉంది. అంతే, నేను తీసుకొచ్చి ఒక 1 అవర్ అవుతుంది కదా ఇప్పటికే. ఇక నారైతే యాక్టివ్గానే ఉంది. మనం ఇది విడిచిపెట్టిన నీళ్ళు కూడా మన జాగల కొంచెం ఏమంటారు మళ్ళీ ఎండిపోయినాయి. ఎండ బాగా కొడుతుంది కదా. ఇప్పుడు మనం బోర్ ఆన్ చేసి ఇతర అయితే పెడదాం. చెప్పినా కదా చెట్టు అయితే పెడదాం. చెప్పినా కదా సావో సీడు మనకైతే వచ్చేసి ఇది మనకు చెట్లు కట్టెలు పాతుకొని కూడా మనం దారాలు కట్టుకోవచ్చు. పందిరి టమాటానే కాకపోతే మనకు పందిరి లేదు కాబట్టి మనమే చెప్పినాం కదా, అదే మన కట్టెలు గిట్ల పాతుకొని ఇదైతే మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ మొలకలు పెట్టి కొంచెం వేనుకున్నాక మనం ఈ కట్టెల పాత్ర ప్రోగ్రామే స్టార్ట్ చేయాలి. ఇవాళ నేను కూడా కట్టెల పాత్ర దగ్గర చూసి వచ్చిన. అదే మనం ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాం కదా, అలా ఇళ్ళలో కొన్ని ఇళ్ళలో అడిగినుంటి ఇస్తాన్నారు, కొంచెం మనీ ఇస్తామని చెప్పారు. సో
సో అవే తీసుకొస్తాము. అవే తీసుకొచ్చి పాతూరు ప్రోగ్రామ్ ఉంటుంది. ప్లస్ ఈరోజు అయితే ఇప్పటిదాకా నార్మిక్ వచ్చింది చూసారు కదా, అక్కడైతే నార్మిక్ కావాలనుకుంటే బేగంపేట పిఎస్ పక్కన మక్తమాచనపల్లి విలేజ్ బేగంపేట పిఎస్ పక్కన ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అక్కడ వచ్చేసి మీకు నంబర్ కూడా మనం డిస్ప్లే చేస్తాము. వీళ్ళ నంబరు అదే మన నారు పూజించే వాళ్ళ నంబరు, నర్సరీ వాళ్ళది, మంజునాథ నార్ అని చెప్పినా కదా, మంజునాథ నర్సరీ వాళ్ళది. వాళ్ళ నంబర్ అయితే మీకు అయితే కంపల్సరీ డిస్ప్లే చేస్తా. మీకు అవసరం ఉంటే కూడా మన వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం 100% అయితే అక్కడికి తెచ్చుకోవచ్చు. చాలా బాగా వస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళు అయితే చాలామంది అక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు నేను కూడా తెచ్చిన రిజల్ట్ ఎట్లా మీరు కూడా చూస్తారు కదా, ఓకేనా? సో స్టార్ట్ అయితే చేస్తున్నాం. మీకు ఫస్ట్ నా చేతుడే, మన పత్తిత్తులు కూడా నా చేతులు మొదలు పెట్టినా, ఇప్పుడు ఈ టమాటా కూడా నా చేతులు మొదలు పెడుతున్నా. ఇక ఒక్కొక్కసారి పెడితే బాగుంటుందా, 2 సార్లు పెడితే బాగుంటుందా? ఒక్కొక్కసారి ఒక్కొక్క నీళ్ళు గారు కూడా ఒక్కొక్కటే కదా, అట్లే కౌంట్ చేసాం మనం కూడా. పోయిందో ఉన్నాడు ఎటు ఎగిట్లా అనాలి మంచిగా, ఇట్లా లేట్ అయినా సరే కానీ మంచిగా పెట్టు. మళ్ళీ గిట్టు షర్ట్లు నిలబడతాడు, సరేనా? ఇటేనా మీది మంది కానీ పెట్టేది ఇప్పుడు. పిన్ను గిట్సైరా గిట్సైరా పిన్ను గిట్సైరా పిన్ని సో పెట్టలేదు స్టార్ట్ చేసినాము. కారాలు ఏం కాదు ఇట్లా అడమట గిరికి ఇట్లా అనుకోడు తిట్టు పెట్టక తర్వాత మళ్ళా లోపల గుర్తు. ఇంకా టమాటా మొక్కలు పెట్టే ముందు అయితే ఒక విషయం చెప్పాలనుకున్నా. అయితే మనం ఎరువు పోసినాం కదా అయితే ఇందులో అయితే కొంచెం మన పురుగుట్ల తిమ్ముట్టకుండా అయితే మనకైతే గుళికలు కూడా చల్లుకోవచ్చు. అయితే నేను టమాటా నారు పెట్టిన తర్వాత డ్రిప్పులో వాటర్తో ఎక్కిద్దాం అనుకుంటున్నా. అందుకే నేనైతే గుళికలు అయితే వేస్తలేను. కొంచెం చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తాయి కదా, అప్పుడు కొంచెం సేఫ్టీ కోసం అయితే గుళికలు చల్లుకోవాలి, ఓకేనా? ఇప్పుడైతే మేము టమాటా దాని అయితే పెడితేనే ఉంటాం ఇక కంప్లీట్గా. ఇంకా జర పొక్క ఎక్కువ తీసి లోతులో పెట్టాలి. జర నువ్వైనా ఇద్దరు పెట్టరు, మంచిగా పెట్టరు, జర లోతే పెట్టినట్ట. ఎందుకంటే జర ఏరు తొందరగా ఏరుకుంటుంది అలా. నేను ఒకసారి పొక్క చూసిపోయిన ఎట్లా తీసుకున్నాను. వాళ్ళు తోటలో పెట్టే కడప పుట్టింది అది. కుచ్చుకుతా పోతుంది. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇట్లయితే మంచి నిమ్మలంగా ఓపికతోటి ఇట్లయితే పెట్టాలి 100%. ఇక మా వాళ్ళకైతే కొంచెం, ఎందుకంటే మేము ఇంతకుముందు తోటలో పెట్టి అలవాట్లేదు కాబట్టి మా వాళ్ళకి కొంచెం ట్రైనింగ్గా తీయాల్సి వస్తుంది. ఇక మామూలుగా అయితే మంచిగానే పెట్టుకొస్తున్నాము. ఈ నీళ్ళు అయితే కారుతున్నాయి, నీళ్ళు కారిన కొద్ది పెట్టాలి. అప్పటిదాకా రాని నీళ్ళుగా మంచిగా నిమ్మలంగా మా అమ్మ కూడా చెప్పింది, ఇంటికాడ కొంచెం నీళ్ళు ఎక్కువసేపు పెట్టరని చెప్పింది. ఇట్లయితే మంచిగా తీసుకుంటా ఇట్లా పొక్క తీసి కొంచెం ఎయిర్ అనేది లోపలికి వెళ్తే కొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే వాన గిట్ట కొడితే మట్టి కొట్టుకుపోయినా కానీ ఏం కాకుండా ఉంటుంది. కుచ్చుకుంటూ పోతుంది. అక్కడ చెట్లు అయితే పెట్టుడు అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పటికి ఒక 18 సార్ల దాకా 17 సార్ల దాకా పెట్టేసినాము. మొత్తం 45 సార్లు కదా, 45 సార్లకు ఇప్పటికి 18 దాకా అయినాయి కదనే, 18 సార్ల దాకా అయినాయి. ఇద్దరు పెడుతురు. ఇప్పటిదాకా మేము కొంచెం గడ్డి ఉంటే జర పారతో ఎక్కుకుంటూ సెట్ చేస్తున్నాము. ఇద్దరే పెడుతురు. ఇప్పుడు మళ్ళీ చేసే పెద్ద నేను కూడా పెడతా. ఈ రీతి ఆకలి అని చెప్పేసి ఇక్కడ మన మీదికి జాగు ఉంటుంది కదా, అలా మామిడికాయలు ఉన్నాయని చెప్పేసి అక్కడ పోయిండు. మేమైతే పెడతా పోయినాడు. కళ్యాణ్ మంచిగా పెట్టొస్తుందా? నీ లైఫ్లో ఎప్పుడు పెట్టలేదు? ఇదే ఫస్టా? ఎట్లుంది ఫీలింగ్ మరి? ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా, వేస్ట్ అనిపిస్తుందా? మొక్కు దేవుడా మంచిగా గాయాలి. ఏది అనుకోకుండా పెడితేనే అన్ని అనుకున్నట్టు అవుతుంది తెలుసా. అన్ని కళలు కంటే వేస్ట్ అవుతుంది. నేను ఏదానికి ఏది అనుకోను. వాస్తవమే, కరెక్టే. కానీ అనాలి కానీ నేను అనుకోను. ఎందుకంటే కొంచెం అనుకునే అన్ని కరెక్ట్ సెట్స్ నాకు సక్సెస్ కావు. ఎక్కువ అనుకోకుండా చేసే పనులు మంచిగా ఉంటాయి. ఫస్ట్ ఏదైనా మొదలు పెట్టాం అనుకోం, కానీ నమ్మతల్లి మొదలు పెడతాం తెలుసా. అదే మీరు అనుకుంటారు, నేను అనుకున్నదా. మొదలు పెట్టి మనం డాడీ నడుము నొయ్యొద్దు, కాలు గుంజొద్దు అని
మంచిగా అమ్మ మీ సేఫ్టీ కోసం ఆలోచిస్తురా? నాకు అట్లా ఏం లేదు. దేవుళ్ళని తలుసుకొని మొదలు పెడతాం మేము. అవు. ఒకళ్ళు మొదలు పెట్టినాక మళ్ళీ తర్వాత విత్తాం. నువ్వు ఏదనుకుంటే మొదలు పెడతావు. ఇప్పటి నుంచి అయితే చెప్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇంకా ఈ టమాటా చెట్టు పెట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడతాము. అయితే వీటికి కట్టెలు వాడదాం అనుకుంటున్నాను, నాకు ప్లానింగ్ ఉంది కట్టెలు వాడదాం అని చెప్పేసి. ఇవి ఎట్లా వాడచ్చో కూడా మీరు కామెంట్ తెలిసిన వాళ్ళు ఏమనుకోము, మీరు కూడా సజెషన్ ఇవ్వచ్చు మాకు. మేమైతే సాలుకు 4 నుంచి 3 కట్టెల దాకా వాడదాం అనుకుంటున్నా. ఆ లాస్ట్కు ఈ లాస్ట్కు ప్లస్ మధ్యలో 2 వేసి వేద్దాం అనుకుంటున్నా. 2 3 వేద్దాం అనుకుంటున్నా. మీరు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం మాకు కామెంట్ కూడా చేయొచ్చు. సో చెట్లు పెడదామని వస్తే ఏమైందంటే ఫైనల్గా కొద్దిసేపు అయితే వాన అంటే వాన కొట్టింది, ఇబ్బంది పెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని తీసుకొని పోతున్నాము, ఉరుముతుంది, మెరుస్తుంది బాగా. ఇక కానీ అయినా కానీ మళ్ళీ మేము చెట్లు తీసుకొని పెడదామని అనుకుంటున్నాం. ఓకే, ఇక చూడు ఇప్పటిదాకా వాన బాగా కొట్టింది, ఇక ఆడ నీళ్ళు నిలిచినాయి. ఇగో